స్టార్ట్ కెమెరా యాక్షన్. లేప్, ఇంకా ఇంకా పైకి లేపు. రెడీయా? సార్. నా పేరు వర్మ, శ్యామ్ గోపాల్ వర్మ. నేను ఒక ప్రొడ్యూసర్ని కలవబోతున్నాను. కాదు, ఒక ప్రొడ్యూసర్ని నన్ను కలవబోతున్నాడు. అతనికి సినిమా నచ్చినా నచ్చకపోయినా నేను ఈ సినిమా తీస్తాను, రిలీజ్ చేస్తాను. మీరు చూస్తే చూడండి, లేకపోతే వదిలేయండి. అర్థమైందా? వెళ్తున్నాను. నమస్కారం సార్. ఏది? మళ్ళీ చెప్పండి. నమస్కారం సార్. నమస్కారం. నమస్కారం అనేది అన్నంలో ఉన్న కారం అంటే ఎంత ఎక్కువైతే అంత బాధగా ఉంటుంది. అర్థం కాలేదు సార్. అర్థం కాదు, అర్థం చేసుకోవాలని అనుకో. స్క్రిప్ట్ చెప్పనా వద్దా? చెప్పండి సార్. అస్తమానం సార్ అనుకోండి, నాకు చిరాగ్గా ఉంటుంది. ఎక్కువ చేశారనుకో మీ మీద ఫేస్బుక్లో స్టేటస్, ట్విట్టర్లో ట్వీట్ పెడతాను. అర్థమైందా? సారీ సార్. అయ్యో వర్మ గారు, స్టోరీ చెప్పండి. ఓకే, కథ మొదలేది కెమెరా కింద పెడతాం. ఈ ఫీల్ నేను సినిమాలు తీసుకొస్తాను, నువ్వు ఎక్స్ట్రాలు చేయకు. అలాగే వర్మ గారు. ఇప్పుడు కథ మొదలేది కెమెరా క్రాస్ యాంగిల్లో పెడతాం అన్నమాట. ఓకే. ఇంతకుముందు కెమెరా కింద పెట్టినప్పుడు మీరు చూశారు. ఇప్పుడు కెమెరా తిప్పితే మీరు చూడలేదు. దీని నుంచి నేను ఏమనుకోను. మీరు నాతో సినిమా తీస్తారు, నేను మీకు పెడతాను. ఏందది? రాడ్. అయ్యో వర్మ గారు, ఓ మంచి కథ చెప్పండి, సినిమా తీద్దాం. సరే విను. శాంతాబాయ్ పిచ్చెక్కిచ్చా సార్, తీద్దామంతే. అంటే అది ఆవేశంలో. ఇప్పుడు మీరు రెండు తప్పులు చేశారు. ఒకటి మళ్ళీ సార్ అని పిలిచారు, ఇంకోటి పిచ్చెక్కింది అన్నారు. ఫస్ట్ నచ్చకపోయినా సెకండ్ పిచ్చెక్కింది అని చాలా ఫ్రాంక్గా మాట్లాడారు. అది నాకు నచ్చింది. నేను మీతో సినిమా తీస్తున్నాను. థ్యాంక్ యూ వర్మ గారు, మీతో సినిమా తీయడం నా అదృష్టం. సినిమా తీయడం నా ఇష్టం, కానీ మీ కథ చెప్పడం నా దురదృష్టం. ఓరిది నమ్మ, దేనికంటే చెస్ ఆడుకోవడం బెటర్ బ్రో. ఎరా రేయ్, టాక్ ఎట్లా ఉందిరా? సార్ టాక్ ఓకే, కానీ జనాలు తక్కువ ఉన్నారు సార్. సర్లే. హలో హలో, నీ కాల్ కోసం వెయిట్ చేస్తాను. సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా, నువ్వు మళ్ళీ తీసినా తీయకపోయినా, జనాలను తిట్టినా తిట్టకపోయినా, నేను మళ్ళీ సినిమా తీస్తాను, రిలీజ్ చేస్తాను. అది నా ఇష్టం. నువ్వు ఫోన్ పెట్టు. ఏంటిది మాకు? హలో, శ్రీవిక్రమ్ గారా?